సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'గ్రేట్ ఆంధ్ర' మూర్తి గారి పైన ఫిల్మ్ ఛాంబర్‌లో మంచు లక్ష్మి గారు కంప్లెయింట్ చేయడం జరిగింది సార్. అంటే బాడీ షేమింగ్ చేశారు ఇంటర్వ్యూలో అని చెప్పేసి. సో, ప్రశ్నలు కూడా నాకు అభ్యంతరకరంగా ఉన్నాయి. అందుకే కంప్లెయింట్ చేస్తున్నాను. మౌనంగా ఉండకూడదు ఇష్యూ పైన అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మరి 'గ్రేట్ ఆంధ్ర' మూర్తి గారు అడిగిన ఆ ప్రశ్నలు నిజంగా ఇబ్బందికరంగా ఉన్నాయా? మంచు లక్ష్మి గారు ఫిర్యాదు చేయడం అనేది సరైనదేనా? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాతావరణం కొంత అంటే కంట్రోల్లోకి తెచ్చుకోవటానికి తమ మధ్య ఉండేటువంటి ఒక పర్సనల్ లెవెల్లో ఒక అనుబంధాన్ని క్రియేట్ చేయడం కోసం కొన్ని పర్సనల్ ఇష్యూస్ని కూడా మిక్స్ చేసి ఇంటర్వ్యూ నడపడం అనేది ఒక పద్ధతి. ఓకే. అందులో భాగంగానే ఆయన కొంచెం చొరవ తీసుకుని ఒక మాట అన్నాడు. ఆయన అంటే ఏజ్ పెరుగుతోంది కదా, ఈ రకమైన కాస్ట్యూమ్స్ అవసరమా అన్న ధోరణిలో మాట్లాడాడు. ఆయన ఆయన ఇంటెన్షన్ ఏదో దుర్మార్గం అయి ఉంటుందని నేను అనుకోవడం లేదు, కానీ ఆ మాట అనటం మాత్రం తప్పే. నిజానికి చాలామంది చాలా సందర్భాల్లో ఆడపిల్లల కాస్ట్యూమ్స్కి సంబంధించి వస్త్రధారణకు సంబంధించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేసి గతంలో అంటే పర్టికులర్గా మహిళల ఆగ్రహానికి గురైనటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అయినప్పటికీ రిపీటెడ్గా ఈ అభిప్రాయం దొర్లుతోంది. అంటే ఎక్కడి నుంచి పుట్టింది ఆ మాట? ఊరికనే రాలేదు ఆయన నోట్లో నుంచి. దానికి ఒక వెనక నేపథ్యం ఉంది. మూర్తి గారి ప్రశ్న వెనకాల నేపథ్యం ఏమిటంటే, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి రకరకాల దుర్మార్గాల గురించి ప్రపంచం మాట్లాడుతుంది, కానీ వాళ్ళు వేసుకునేటువంటి వాళ్ళు వస్త్రధారణ ఏమిటి అని మాట్లాడతారు. ఆ బ్యాకప్ ఉంది ఆయనకి. ఆ బ్యాకప్లో నుంచి ఆ మాట మాట్లాడేశాడు. ఆవిడ క్వశ్చన్ చేసింది ఇమ్మీడియట్గా ఆ మాట అనగానే. ఏం మహేష్ బాబుని అడగచ్చు కదా ఇదే ప్రశ్న, ఆయన కూడా 50 దాటిపోయాడు కదా, ఇంకా షర్ట్ ఇప్పి తిరుగుతున్నావేంటి, కండలు చూపిస్తున్నావేమిటి అని అడగాలిగా, మీరు ఎందుకు అడగరు అన్నాడు. అది కరెక్ట్ క్వశ్చనే. అంటే పురుషాధిక్య సమాజంలో మనం ఉన్నాము. అంటే స్త్రీల మీద జరుగుతున్నటువంటి దాడులకి స్త్రీలే కారణం అని ఎస్టాబ్లిష్ చేసి, పురుషుల బాధ్యత ఏమీ లేదు, వీళ్ళు ప్రొటెక్టివ్గా ఉండాలి, వీళ్ళు ఇంటి పట్టున ఉండాలి, రోడ్డు మీద తిరగటం ఏమిటి, మీరు రోడ్డు మీద తిరిగితే ఇలాంటివి జరుగుతాయి అంటే జరగటం అనేదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ బట్టలు వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళ వస్త్రధారణ, దానిలో నువ్వు చెడు వెతుక్కుంటున్నావు కాబట్టి నీకు చెడు కనిపిస్తోంది. నువ్వు చెడు ఎందుకు వెతకాలి? వాళ్ళు ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వేసుకున్నారు అని ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకోకపోవడం వలన వచ్చిన దరిద్రం కదా ఇది. ఆ భావజాలం మేట వేసుకుపోవడం వలన ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక పర్సనల్ లెవెల్లో మాట్లాడితే కొంచెం వాతావరణం అనుకూలంగా మారుతుంది అనే ఉద్దేశంతో తన నేపథ్యంలో నుంచి ఆ ప్రశ్న అడిగి ఆవిడ దగ్గర ఇరుక్కున్నాడు ఆయన. ఒక రకంగా ఇరుక్కున్నాడు. ఆవిడ ఇమ్మీడియట్గా అటాక్ చేసింది. అక్కడే సారీ చెప్పేస్తే అయిపోయేది అది. అంటే అక్కడే గబగబా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఈ భావజాలంలో నుంచి అంటే నేను ఇంటెన్షనల్గా అనలేదు, అన్ఇంటెన్షనల్గా అనేసాను, అన్ఇంటెన్షనల్గా అన్నప్పటికీ తప్పే ఇది, ఈ తప్పు నేను అసంకల్పితంగా ఎందుకు చేశాను అంటే నా మెదడులో ఆ భావజాలం మేట వేసుకుపోయి ఉంది కాబట్టి మాట్లాడాను, దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటాను, రెక్టిఫై చేసుకుంటాను అని అక్కడే ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఉంటే గొడవ ఉండేది కాదు, ఛాంబర్ దాకా వెళ్ళేది కాదు విషయం. కానీ ఆవిడ ఫైట్ చేయాలని అనుకోవడం అనేది పాజిటివ్ అంశం. ఈ విషయం లేవనెత్తి మాట్లాడటం అనేది తప్పేం కాదు. గతంలో యేసుదాస్ గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. సింగర్ యేసుదాస్ గారు ఆడవాళ్ళ వస్త్రధారణ మీద ఆడపిల్లల వస్త్రధారణ మీద మాట్లాడే రైటు ఎవరిచ్చారు వీళ్ళకి? అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు డ్రెస్ వేసుకుంటారు, దానిలో నువ్వు ఏది కట్టుకున్నా నువ్వు దానిలో ఒక సెక్స్ అప్పీల్ వెతుకుతావు, నీ పర్సెప్షన్ అది అయినప్పుడు. వాళ్ళు ముసుగేసుకుని ఇక్కడ వరకు గోడ కట్టుకుని గోడలోంచి తలకాయ ఒకటి కనిపించేటట్టు మాట్లాడినా ఆ కింద ఊహించుకుని మాట్లాడగలిగిన సమర్థత నీలో ఉన్నటువంటి ఆ ఇంటెన్షన్లో నుంచి పుడుతుంది. అది చంపుకోవాలి. అది లేకుండా విచక్షణ అనే నరం చంపేసుకుని నువ్వు చూసే దృష్టికోణంలో తప్పు ఉండి నువ్వు చేసే తప్పులకి వాళ్ళని బాధ్యుల్ని చేసి
మీ మీద జరుగుతున్న దాడులకు మీరే బాధ్యులు, మీరే బాధ్యత స్వీకరించాలి. మీరు అసలు ఏమీ కనిపించకుండా కప్పేసుకుని తిరగండి, అప్పుడేం జరగదు. అంటే అలా కప్పుని తిరిగిన సందర్భాల్లో జరిగిన దాడులు ఎన్ని లేవు? మీరు క్షమించారా? లాగి చీల్చి చింపి మీరు చేసిన దారుణాలు మామూలు దారుణాలు కాదు కదా. అందుకని ఇది పురుషాధిక్య సమాజము, దాని తాలూకా భావజాలము మెదళ్లలో మేటేసుకుపోయి దాన్ని కడుక్కోవాలని అనుకోకుండా, అది పైగా కరెక్ట్ అని నమ్ముతూ, అది కరెక్ట్ అని చాలా బలమైన 100కి 150 టన్నుల నమ్మకం ఉంది ఆయనకి. ఆ 150 టన్నుల నమ్మకం ఉండటం వలన ఆ ప్రశ్న ధైర్యంగా అడగగలిగాడు. పైగా పర్సనల్ లెవెల్లో అడుగుతున్నాను నేనని ఫీల్ అయ్యాడు ఆయన. ఒక అంటే ఒక ఇంటి మనిషి తన కూతురునో లేకపోతే తన చెల్లెలనో ప్రొటెక్ట్ చేసుకునే ఒక అన్నగా ఒక తండ్రిగా భావించి అడుగుతున్నాను అని ఒక ఫీలింగ్కి గురయ్యాడు ఆయన. గురై అడిగేశాడు. అది నిజానికి గాయపరిచే ప్రశ్న అని అనుకోలేదు ఆయన. అనుకోనంతగా మ్యాట్ వేసుకుపోయింది ఆయనలో. అందుకని కనీసం ఈ ఇన్సిడెంట్ నుంచి అయినా ఆయనకు గుర్తించి ఇది నేను తప్పు చేశాను అని ఎక్కడైనా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆయన ఓపెన్గా విడిగా వీడియో చేయొచ్చు. ఎక్కడేదో ఛాంబర్లో ఆవిడ కంప్లైంట్ చేశారు, ఛాంబర్ వాళ్ళు ఏదో పిలిచి విచారిస్తారు, ఇవన్నీ ఏదో ఆయనకి వారేదో శిక్ష విధిస్తారు, ఇవన్నీ జరుగుతాయని కూడా నేను అనుకోవడం లేదు. ఆవిడ ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆవిడ ఉద్దేశం కూడా అదేం కాదు, వాళ్ళు ఏదో పిలిచి ప్రాసిక్యూట్ చేస్తారు అనుకుని కంప్లైంట్ ఇచ్చి ఉండదు ఆవిడ. కాకపోతే అదొక వార్త అవుతుంది, అదొక డిస్కసివ్ పాయింట్గా మారుతుంది అనే ఉద్దేశంతో చేసింది ఆవిడ. డిస్కసివ్ పాయింట్గా మారింది. మారిన తర్వాత మళ్ళీ మొహమాటాలు అక్కర్లేదు. ఇక్కడ ఆయన ఏదో అనుకుంటాడు, ఆవిడేదో అనుకుంటుంది అనుకోని అక్కర్లేదు. ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం సబబే, అందులో తప్ప ఎంత మాత్రమూ లేదు. పైగా ఆవిడ ఈయన పట్ల ఉన్నటువంటి ఒక సాఫ్ట్ కార్నర్తోనే అక్కడ ఇచ్చారు కంప్లైంట్. ఆ కంప్లైంట్ వాళ్ళు వేరే చోటకి ఫార్వర్డ్ చేయవచ్చు. ఏది జ్యుడిషియరీకి ఫార్వర్డ్ చేస్తే ఇంకొక రకంగా మారుతుంది అది సీన్. చేయొచ్చు, అది కూడా చేయొచ్చు, తప్పేం లేదు, తప్పుందని నేను అనుకోవడం లేదు. కాబట్టి మనలో మేట వేసుకుపోయినటువంటి రకరకాల భావజాలాలు చాలా అసంకల్పితంగా బయటకు వస్తాయి. ఒక మనిషిని తిట్టడానికి ఒక జెండర్ని వాడటం అనేది మనకి ఉన్నటువంటి రకరకాల లక్షణాల్లో ఒక లక్షణం. చాలా క్యాజువల్గా అనేస్తారు ఆ మాట, అంటే పేడి అని ఒక ఈజీగా అనేస్తారు. కానీ ఆ సఫరింగ్తో చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక సమూహం ఉంది, వాళ్ళందరూ సఫర్ అవుతారు. వాళ్ళని ఒక తిట్టుగా మార్చడం పట్ల కింది కులాలను తిట్టులుగా మార్చి తిట్టున్న మనుషులు లేరు అగ్ర కులాల్లో. కింది కులాలని ఎవరైనా అశుభ్రంగా కనిపిస్తే కింది కులాల రెఫరెన్స్లో నుంచి తిట్టి ఆనందపడేటువంటి అగ్రకులాల వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు స్టిల్. అది తప్పని వాళ్ళు అనుకోరు. సహజంగా తిడుతున్నాను నేను అన్నదానిలో తప్పే ఉంది, అది తప్పు చేశాడు కాబట్టి తిట్టానంటాడు. తప్పు చేశాడు కాబట్టి తిట్టడం కాదు, నువ్వు ఎవరినో ఒక సమూహాన్ని గాయపరుస్తున్నావు. ఆ స్పృహ నీకు లేకుండా పోయింది. కనీసం వాళ్ళు ఒక సమూహము, అది గాయపడుతుంది అనే ఇంగితం కూడా, విచక్షణ కూడా పోయింది మీకు. ఆ విచక్షణ అనే నరం తెగిపోయింది మీలో. తెగిపోవడం వలన ఈ మాటలన్నీ వస్తున్నాయి. నాలిక చేత్తో పట్టుకు మాట్లాడు, హోల్డ్ యువర్ టంగ్ అన్నాడు ఇంగ్లీష్ వాడు. నాలిక చేత్తో పట్టుకు మాట్లాడండి అనేది వాడి ఉద్దేశం. పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు వారు ఏ సమూహానికి చెంది ఉన్నారు అనేది చెక్ చేసుకుని మాట్లాడాల్సినటువంటి సందర్భం ఖచ్చితంగా ఉంటుంది. వ్యక్తిని గాయపరచడం కాదు, సమూహాన్ని గాయపరచడం. ఆయన మంచు లక్ష్మి గారిని గాయపరిచాడని నేను అనుకోవడం లేదు. పర్సనల్ లెవెల్లో మంచు లక్ష్మి గాయపడి ఉంటే అలా రియాక్ట్ అయి ఉండేది కాదు. మంచు లక్ష్మి గారికి మూర్తి గారికి మధ్య గొడవ కాదు. ఈ దేశంలో పురుషుల మెదళ్లలో మేటేసుకుపోయినటువంటి పురుషాధిక్య భావజాలానికి ఒక మహిళ టార్గెట్ అయింది. ఆ క్షణంలో అది వ్యక్తీకరణకి గురైంది ఆ భావజాలం. అందుకని దాని మీద సీరియస్గా దాడి చేస్తే ఆయన మారతాడు. ఆయన్ని మార్చడం అనేది అవసరం. ఇది ఫ్రెండ్లీ కాంట్రడిక్షనే. స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యం మిత్ర వైరుధ్యమే అని చెప్పారు. శత్రు వైరుధ్యం, మిత్ర వైరుధ్యం అని 2 వైరుధ్యాలు ఉంటాయి. శత్రు వైరుధ్యం అంటే నిర్మూలన ద్వారానే పరిష్కారం అవుతుంది.
అవతల వ్యక్తిని నిర్మూలించకపోతే కుదరని వ్యవహారం. ఆ స్థాయి వైరుధ్యం ప్రబలినప్పుడు దాన్ని శత్రు వైరుధ్యం అంటారు. మిత్ర వైరుధ్యం అంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అది పదే పదే చెప్పడం ద్వారా సంస్కరించుకోవచ్చు. ఆ పదే పదే చెప్పడం ద్వారా సంస్కరించుకోగలిగే మిత్ర వైరుధ్యపు స్థాయిలోనే ఉన్నాడు అనుకుందాం ఆయన. ఇలా 10 మంది చెప్తే మారతాడేమో చూద్దాం. చాలామంది ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన్ని వ్యతిరేకిస్తూనే మరీ అలా అనేస్తాడే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా, అసలే ఆడవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతారు అని మళ్ళీ అదే అభిప్రాయాన్ని ఇంకోలా చెప్తారు వీళ్ళు. ఈ వ్యాఖ్యాతలు కూడా, ఈ మీడియాలో రాసేవాళ్ళు, వీళ్ళ అందరిలోనూ రాసేవాళ్ళల్లో ఖచ్చితంగా భావజాలం ఉంటుంది. వాళ్ళు ఏ కులానికి చెందినవారు, ఏ సమూహానికి చెందినవారు, ఆ సమూహం ఏ ఏ సమూహాలని హీనంగా చూస్తుంది, ఆ హీనంగా చూసేటువంటి సమూహాల తాలూకా రెఫరెన్సులు వీళ్ళు వాడే బూతుల్లో వస్తాయి. ఇది ఖచ్చితమైనటువంటి వాస్తవం. దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి నువ్వేం చేస్తున్నావు అనేది ప్రతి ఒక్కడు అనుక్షణం తన్ని తాను చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. విమర్శించడం వాళ్ళ హక్కు, అధికారం. ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం ఎంత మాత్రమూ తప్పు కాదు. నిజానికి ఆవిడ ఛాంబర్లో కంప్లైంట్ ఇవ్వడం అనేది చాలా గౌరవప్రదంగా వ్యవహరించింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.